మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది. అతి తక్కువ ఎత్తులో ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్లడం గుర్తించారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు. తరచూ ఇలా విమానాలు వెళ్లడంతో విమర్శలొస్తున్నాయి. మరోసారి తిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి విమానం వెళ్లింది. అతి తక్కువ ఎత్తులో ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్లడం గుర్తించారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలన్న టీటీడీ విజ్ఞప్తిని కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు. తరచూ ఇలా విమానాలు వెళ్లడంతో విమర్శలొస్తున్నాయి. ఇక ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, యామిని, తిరుమల గగనతలంలో విమాన రాకపోకలు సాగడం పరిపాటిగా మారిపోయింది. అయితే ఈ రోజు ఉదయం శ్రీవారి ఆలయ గోపురంపై అతి తక్కువ ఎత్తులోనే ఓ విమానం వెళ్లడానికి చూసినటువంటి భక్తులు తీవ్ర ఆందోళన కూడా గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల ఆలయ ఆగమ నిబంధనల ప్రకారం శ్రీవారి ఆలయంపై ఎటువంటి రాకపోకలు సాగకూడదని చెప్పి ఆగమ పండితులు చెప్తున్నప్పటికీ కూడా నిత్యం కూడా విమానాలు శ్రీవారి ఆలయంపై వెళ్తుండడం పట్ల కూడా ఆగమ పండితులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆగమ పండితుల అభ్యంతరంతో ఇప్పటికే పలు దాపాలు టీటీడీ కూడా శ్రీవారి ఆలయంపై విమాన రాకపోకలు సాగకుండా తిరుమలలో నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చెప్పి కూడా కేంద్ర పౌర విమానయాన శాఖకు పలుమార్లు కూడా విజ్ఞప్తి చేసింది. తాజాగా టీటీడీ చైర్మన్ పిఎన్ నాయుడు కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రికి కూడా ఓ లేఖను కూడా రాశారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చెప్పి కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలుమార్లు టీటీడీ తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నప్పుడు కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మాత్రం దాన్ని పుట్టదాఖలు చేసింది. మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి విమానాశ్రయంలో ఉన్నటువంటి రద్దీ కారణంగానే తిరుమల వైపు విమానాలు వెళ్తున్నాయని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే కనీసం తిరుమల గగనతలంలో విమాన రాకపోకలు సాగినప్పటికీ ఆలయం వైపు వెళ్లకుండా చూసుకోవాలని చెప్పి కూడా విమానయాన శాఖ అధికారులను టీటీడీ అధికారులు కోరినప్పుడు కూడా తరచూ కూడా శ్రీవారి ఆలయం పైనే ఆలయ గోపురం పైనే అతి తక్కువ ఎత్తులో విమానాలు వెళ్తుండడం పట్ల కూడా టీటీడీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరో పక్క భక్తులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే టీటీడీ ఎన్ని విజ్ఞాపనలు చేసినా కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ పట్టించుకుపోవడం కూడా విమర్శలకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె రైట్. థ్యాంక్ యూ జితేందర్.